నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. రీసెంట్గా సిట్ విచారణ పూర్తి చేసుకొని చార్జ్ షీట్ అనేది దాఖలు చేయడం చూసాం. ఫస్ట్ 600 పేజీలతో, తర్వాత అదనపు చార్జ్ షీట్ ని కూడా దాఖలు చేసింది. అయితే ఈ దాఖలు చేసినప్పుడు ముఖ్యంగా మనం గమనించాల్సిన అంశం సిట్ ఏం చెప్పింది అనేది, వైసీపీ వాళ్ళు ఏం చెబుతున్నారు అనేది. ఇక్కడే ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ఎప్పటి నుండో అందరూ చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రెస్పాండ్ అయ్యారు దీని మీద. మరి అసలు సిట్ ఏం చెప్పింది, వైసీపీ వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు చెప్తున్న దాంట్లో లాజిక్ ఉందా, వాస్తవాలు ఉన్నాయా అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రీసెంట్ గా వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే, సిట్ ఏం చెప్పిందో ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పేసి. కానీ సిట్ ఏం చెప్పిందో ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముందే వైసీపీ వాళ్ళు వాళ్ళ వర్షన్ ప్రజల్లోకి తీసుకెళ్లిపోయారు. అంటే ఆల్రెడీ వీళ్ళు రెస్పాండ్ అవ్వడానికి చాలా లేట్ అయిపోయింది. కానీ ఇప్పుడు ప్రజలకు అవగాహన రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ నకిలీ నెయ్యి విషయంలో. మీరేమంటారు? అసలు సిట్ ఆ చార్జ్ షీట్ లో ఏం పొందుపరిచింది? నెయ్యి అనే పదం వాడకూడదు. మరి కెమికల్ పేస్ట్, ఓకే, లేకపోతే కెమికల్ కాక్టైల్, లేదా కెమికల్ జెల్ అంతే. అంటే నెయ్యి అనే ముసుగేసి వాళ్ళు దాన్ని ఏ విధంగా అసలు మహాపాపం అనాలా, మహాపచారం అనాలా, మహాపాతకం అనాలా. కానీ వాళ్ళదే పై చేయి అవుతాను, తప్పు చేసినాడిదే పై చేయి అవుతాను. అంటే అబద్ధం గొంతు పెద్దది, నిజం గొంతు చిన్నది. అంటే నిజం నిలకడ మీద తేలుతుంది, లేకపోతే నిజం ఏంటి గడప దాటేలోపు అబద్ధం ప్రపంచం చుట్టుముట్టించేది. ఇవన్నీ మనం ఏదో సామెతలుగానో పాత మాటలుగానో కాదు, కళ్ళ ముందు కనపడుతున్నాయి. అసలు దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఇది కల్తీయే కాదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక మాట కాదు, చాలా పెద్దగా మాట్లాడుతున్నారు, అనేక మంది మాట్లాడుతున్నారు. ఇక్కడేమో సౌండ్ లేదు. అంటే ఇక్కడ ప్రజలు కూడా చర్చ ఏది, అందరూ ప్రజలేం తెలియదు, అంత ఎక్కువ వాళ్ళేం కాదు కదా. ఇప్పుడు అక్కడ కల్తీ జరిగిందా లేదా, 60 లక్షల కిలోల కల్తీ. అవును, కెమికల్ కల్తీ కాదు. అవును, 60 లక్షల కిలోల కెమికల్స్ని తినిపించారు కోట్ల మంది భక్తులతో. ఇప్పుడు ఇందాక మీరు ఇంట్రోలో నకిలీ అన్నారు, అసలు పార్టీయే నకిలీ పార్టీ, నాయకుడే నకిలీ నాయకుడు. అంటే ఇప్పుడు నకిలీ మద్యం, నకిలీ నెయ్యి, అసలు మామూలు నకిలీ కాదనమాట. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఇక్కడ సుబ్బారెడ్డి, అసలు ఆయన పేరు వచ్చిందా సిట్ చార్జ్ షీట్లో? అంటే ఇప్పుడు సిబిఐని ఏంటి అసలు, అది ఏం జరుగుతోంది మనకు అర్థం కావట్లేదు. సిబిఐలో ఏం జరుగుతోంది, అతను చైర్మన్ పాలక మండలి, అది సుప్రీం దేవాదాయ చట్టం 1987 ప్రకారం క్లాజ్ 97, 103 ఏమని ఉంటాయి, టీటీడీ దాని మీద ఏమని ఉంటుంది. అక్కడ బోర్డు సుప్రీం, బోర్డు చైర్మన్ సూపర్ పవర్. అతన్ని వదిలేసి అతని మీద అసలు మాట్లాడకుండా, అతని గురించి ప్రస్తావించకుండా సింఘాల్ని బలి చేయటం ఏంటమ్మా? మరి ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్, మనమేమో ఆయనకేం సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. ఆయన ఏంటి, ఆయన మౌనం పాటించడం ప్రధాన తప్పు. అవును, రిజైన్ చేసి వెళ్ళిపోవాలా. అవును, నిబంధనలు ఎప్పుడైతే మారుస్తున్నారో, పాలసీ చేంజ్ చేస్తున్నారో, ఆ పాలసీ చేంజింగ్ ఏంటి, 4 లక్షల లీటర్లు ఉండాల్సినటువంటి డైరీ పాలు సేకరణ ఉందా అసలు? ఆ పాయింట్ ఎందుకు ఎత్తేసారు? అంటే పాల సేకరణ జరపనేది డైరీ ఎలా అవుద్ది? నకిలీ డైరీ, నకిలీ నెయ్యి, నకిలీ డైరీ, నకిలీ ఆవు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఆవు దూడ చచ్చిపోయింది అనుకో, గడ్డి దూడని పెడతారు. గడ్డితో దూడ అలాగా చేసి పాలు పిండుకుంటూ ఉంటాడు రైతు. అంటే దూడ లేకపోతే పాలు ఇవ్వదు. అంటే వీళ్ళు ఏం చేశారు, అసలు ఆవునే నకిలీ చేసినారు. ఆవు లేదు, పాలు లేదు, నెయ్యి సృష్టించారు. ఆ నెయ్యిని స్వామివారికి పెట్టారు, భక్తులతో తినిపించారు. ఇది హైందవంపై దాడి అనేది అందుకే. ఇది మతంపై దాడి, భక్తిపై దాడి, ఆధ్యాత్మికతపై దాడి, నమ్మకంపై దాడి, విశ్వాసంపై దాడి. ఇదొక మహాకుట్ర, ఇది గ్రేటర్ కాన్స్పిరసీ.
గ్రేటర్ కాన్స్పిరసీ అంటే అసలు అది ఇక నువ్వు వైసీపీ కాదు, దాని పేరే జీసీపీ అనమాట, గ్రేటర్ కాన్స్పిరసీ పార్టీ అనమాట. వాళ్ళ బాబాయ్ హత్య గ్రేటర్ కాన్స్పిరసీ, మహాకుట్ర అన్నారు సిబిఐ. అవును. కానీ మరి ఆ కుట్రలో A8 అవినాష్ రెడ్డి ఇప్పుడు ధర్నా చేస్తున్నట్టున్నాడు అవును సార్. పార్లమెంట్ దగ్గర, మంచి ఫ్లెక్సీ పట్టుకుని. అది చూసే ఆ ఫ్లెక్సీలు ఆ ఎంపీలు అందరినీ చూస్తే ఆశ్చర్యపోయా. A5, అవును. A8, ఇంకా నంబర్ ఇవ్వనటువంటి సుబ్బారెడ్డి. ఇప్పుడు సుబ్బారెడ్డిది తప్ప, సింఘాల్ది తప్ప? ఇద్దరిది ఉంది. అసలు మేజర్ తప్పు ఎవరిది? సుబ్బారెడ్డిది కదా. ఖచ్చితంగా సంతకం చైర్మనే. పెట్టింది ఎవరు? సంతకం చైర్మన్. సుబ్బారెడ్డిది. అవును. అమలు చేసింది, అమలు చేయక తప్పదు అతను, ఎవరు? వన్స్- అధికారి బాధ్యత. అవును. అవును. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది దీంట్లో మీరు అన్నారు ఏది, కింద పడ్డా మాదే పై చేయి అంటూ వాళ్ళు ఏ విధంగా జంతు కొవ్వు అనేది లేదు అందులో అంటారు ఆ సిట్ ఛార్జ్ షీట్లో. అంటే ఛార్జ్ షీట్కి మనమేమి క్లీన్ చిట్ ఇవ్వట్లా, అది లోపాల పుట్టగా ఉంది ఆ ఛార్జ్ షీట్. అంటే సార్ నాకు ఒక చిన్న డౌట్. చార్జ్ షీట్ లో చాలా క్లుప్తంగా చెప్పారు, నెయ్యి కల్తీ జరిగింది, ఇది ఒరిజినల్ నెయ్యి కాదు అని చాలా క్లుప్తంగా చెప్పినప్పటికీ జంతు కళేబరాలకు సంబంధించింది మాత్రం హైడ్ చేశారు. మేబీ మనోభావాలు దెబ్బతినకూడదనో ఏమో, మనం పక్కన పెడదాం. అంటే అంత క్లియర్ గా కల్తీ జరిగింది అని చెప్తే వైసీపీ వాళ్ళు అదిగో సిట్ చెప్పింది, మేము తప్పు చేయలేదు, మేము కల్తీ చేయలేదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు గుళ్ళు ప్రక్షాళన చేస్తున్నారు. కానీ సూటిగా ఒక ప్రశ్న, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కల్తీ ఎలా అయింది నెయ్యి అంటే, ఆవు కల్తీ ఫుడ్ తినడం వల్ల వచ్చిన పాలు కల్తీ అవి నెయ్యి కల్తీ అయిందని అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి ఎలా వైసీపీ వాళ్ళు అదిగో సిట్ చెప్పింది మేము తప్పు చేయలేదు అని చెప్పేసి ప్రజల్లోకి వచ్చి చెప్తున్నారు? అసలు ఆవే లేదుగా. ఆవే లేనప్పుడు నెయ్యి ఎలా ఉంటుంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఆవేదో నకిలీ దాణా తింది, అవును. నకిలీ నెయ్యి ఇచ్చింది, ఆ నెయ్యి మేము ప్రసాదం పెడదామంటే అసలు ఆవే లేదు. లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రక్షాళన, ఆ రోజు పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నాడు, గుడి మెట్లు గడిగాడు, అవును. ఆయన బయటకు వచ్చి బూతులు తిట్టాడా? మీరు గుళ్ళో పూజలు తీయటం ఏంటి, బయటకు వచ్చి బూతులు తిడతామేంటమ్మా? మరి అంబటి రాంబాబు అయినా వీళ్ళైనా పూజలు చేసినప్పుడు దేవుడు గుళ్ళకు బయటకు వచ్చినప్పుడు ఆ బూతులు ఏంటి? జంతు కొవ్వు మీరు ప్రస్తావించారు, ఏది NDDB రిపోర్ట్ గుజరాత్ ఇచ్చిన దాంట్లో స్పష్టంగా లాడ్ అని వాళ్ళు మెన్షన్ చేశారు, పంది కొవ్వు అని చెప్పి స్పష్టంగా మెన్షన్ చేశారు. కాబట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆ విషయాన్ని ఆ రోజు బయట పెట్టారు. అవును. బయట పెడితే సుప్రీంకోర్టు కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది, అవును. ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇచ్చింది. అవును. ఏమని? అది మీరు ఆ విధంగా మాట్లాడొద్దు, ఇది కోట్లాది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం అంటే ఆయన కూడా సైలెంట్ అయ్యారు. అంటే ఇది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి దర్యాప్తు. ఈ సిట్ నియమించిందే సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు యొక్క భావాలను గ్రహించిన సిట్ ఏది ముఖ్యమంత్రినే జంతు కొవ్వు గురించి చెప్పద్దు, ఇది కోట్ల భక్తులు విశ్వాసం దెబ్బతింటది, నమ్మకం సడలుద్ది, దేవుడికి సంబంధించింది, ఇది భక్తికి సంబంధించింది అనే ఉద్దేశంతో చెప్పింది కాబట్టి ఛార్జ్ షీట్లో దాన్ని ప్రస్తావించలేదు. ఇప్పుడు అదే నిన్న పవన్ కళ్యాణ్ వాళ్ళ జనసేన కార్యకర్తలు ఆ నాయకులతో కూడా మాట్లాడుతూ స్పష్టంగా చెప్పాడు, జంతువుల కొవ్వు లేదు అని ఛార్జ్ షీట్లో ఉందా? అతను ఎవరో మాట్లాడుతూ ఆ ఛానల్లో చూసా, సాక్షి ఛానల్లో 208వ పేజీలో పలానా యానిమల్ ఫ్యాట్స్ రేర్ అనో ఏదో ఉంది, రేర్ అంటే అసాధ్యం అంటాడు. రేర్ అంటే అసాధ్యమా సార్? అది రేర్ అంటే మీనింగ్ ఏంటి? కొత్తగా వాళ్ళు చెప్పారు కదా సార్. అసాధ్యమా? అరుదుగా అంటే కొంచెం ఉంది, లేదు అనే స్పష్టత లేదు. అరుదు అంటే అర్థం ఏంటి? మీరు అన్నట్టుగా అది ఉండి లేనట్టుగా ఉంది, అప్పుడు కొద్దిగా ఉంటే ఉండొచ్చు. అవును, కొద్దిగా ఉంటే ఉండొచ్చు. అరుదు అనే మాట అసలు యానిమల్ ఫ్యాట్ అనేది లేదు, అసాధ్యం. లేదు అనేది దాని మీనింగ్ కాదు కదా సార్. అంటే వాళ్ళు ఎలా, నేను అంటుంది అదే, కింద పడ్డా మాదే పైచే అనేది వాళ్ళు ఏంటి, నరికి చంపారు. 2 లీటర్ల బ్లడ్ కానీ గుండెపోటు అన్నారు, నమ్మారు జనం. లేకపోతే నారాసుర రక్త చరిత్ర అన్నారు, అది కూడా నమ్మారు జనం. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా చేయగలరు, తిమ్మిని బిమ్మిని చేయగలరు. ఏది ఇప్పుడు అసలు ఆవే లేకుండా పాలే లేకుండా నెయ్యిని సృష్టించగలరు. మళ్ళీ ఆవు దానా తప్పుతుంది అని చెప్పేసి ఆవును అనగలరు. అది మరి శాస్త్రవేత్తలు సృష్టించగలరా? ఏమో మాకు తెలియదు సార్. ఆవు లేకుండా
పాలు లేకుండా నెయ్యిని సృష్టించే శాస్త్రవేత్తను నువ్వు ప్రపంచంలో చూపించు. ఒక పార్టీలో ఉన్నారు, వైసీపీలో ఆ శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇక్కడ మనం ఏంటంటే ఛార్జ్ షీట్లో సుబ్బారెడ్డి ప్రస్తావన తీసుకురాకపోవటం ఒకటి. నెక్స్ట్ అసలు సింఘాల్ పేరు ఛార్జ్ షీట్లో ఎందుకు చేర్చలేదు? సింఘాల్ పేరు ఛార్జ్ షీట్లో చేర్చకుండా ప్రభుత్వానికి ఎలా మీరు నివేదికలో ఆ ముగ్గురు అధికారుల మీద చర్యలు తీసుకోమని సిఫార్సు చేస్తుంది సిట్? నిజమేగా. ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ లేకపోతే ధర్మారెడ్డి అంత ఎవరో బాలాజీ తప్పు చేశారు, అది మీరు ఛార్జ్ షీట్లో పెట్టాలి కదా. అంటే సుబ్బారెడ్డిని కాపాడటం కోసమే సింఘాల్ పేరు ఛార్జ్ షీట్లో పెట్టలేదా? స్పెషల్గా సపరేట్గా ఒక నివేదిక పంపించారా? గతంలో సిట్లు ఎప్పుడన్నా ఈ విధంగా ఇచ్చాయా? స్వతంత్ర భారతదేశ చరిత్రలో అనేక అవినీతి కుంభకోణాలు, ఎన్నో సిట్లు. ఏ సిట్ అయినా అన్ని సిట్లు ఛార్జ్ షీట్ కోర్టుకి ఇస్తాయి. ఇప్పుడు ఇది సుప్రీంకోర్టు వేసింది కాబట్టి ఇచ్చాయి. మరి ప్రభుత్వానికి ఎందుకు మీరు మళ్ళీ సపరేట్ రిపోర్ట్ ఇచ్చారు? ఆ రిపోర్ట్లో అంశాలు ఛార్జ్ షీట్లో ఎందుకు లేవు? ఇప్పుడు అది సిబిఐయా జేబిఐయా? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జగన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయిందా? పంజరంలో చిలక అనే వాళ్ళు నిన్నటిదాకా దాన్ని. ఇప్పుడు గోడ మీద పిల్ల, ఈ చిలక ఏంటి, ఈ పిల్లేంటి? నేనన్నది కాదు, సుప్రీంకోర్టు అన్నది గోడ మీద పిల్లివా అని. సునీత వేసిన పిటిషన్లో తండ్రి హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డి ఇంకా చాలామంది ఫోన్లు అవన్నీ సంభాషణలు బయటకు రావాలి, విచారణ జరపాలి అని అంటున్నప్పుడు సిబిఐని ఎలా ఆగ్రహంగా మాట్లాడింది సుప్రీంకోర్టు? నీకు అసలు దర్యాప్తు చేస్తావా చేయవా? నీ దర్యాప్తు కంప్లీట్ అయిందా లేదా? నువ్వు మాట్లాడవేంటని, నువ్వేమో గోడ మీద పిల్లివా? మొత్తానికి చిలకో పిల్లో మోడీ తెలుస్తారా జగన్ తెలుస్తారా? సిబిఐని వెయిట్ చేయాలి. జేబిఐయా? రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.